ఇదండి చూసారండి రోజ్ సొసైటీ. ఇది రోజ్ సొసైటీ వాళ్ళది 8వ హరితప్రియ ప్లాంట్స్ లవర్స్ వెల్ఫేర్ సొసైటీ అగ్రికల్చర్ అండ్ ప్రదర్శన అండి. విజయవాడలో జరుగుతుంది మన సిద్ధార్థ కాలేజ్లో. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇలాంటివన్నీ రోజ్ సొసైటీ వాళ్ళదండి. బాగా జరుగుతుంది. చాలా వెరైటీస్, కొత్త కొత్త వెరైటీస్ అన్నీ వచ్చినాయండి. చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారు. ఇంకా ఇది ఎంట్రన్సే, లోపలికి వెళ్ళేసరికి చాలా బాగుంటుందండి. చూడండి ఇక్కడ. ఓకే అండి, ఇవన్నీ కూడా ఫ్లవర్తో డెకరేట్ చేసినాయండి. చూడండి ఈ బర్డ్స్ ఎంత అందంగా డెకరేట్ చేశారో, పెట్టి డిస్ప్లే పెట్టారు. ఫ్లవర్స్ కూడా అన్ని సీజనల్స్ ఉన్నాయండి. ఒక దాన్ని మించి ఒకటి ఉన్నాయండి. ఫ్లవర్స్ అయితే అన్నీ A to Z మొత్తం ఉన్నాయండి. బర్డ్స్ అయితే మాత్రం నాకు ఈ ఫ్లవర్ డెకరేట్ చేసినవి చాలా బాగా నచ్చినాయండి. ఇలాంటివి అయితే ఇంకా చాలా ఉన్నాయండి. చూసారు కదా, అన్నీ చూడటానికి అయితే మామూలు పబ్లిక్ అయితే లేరండి, ఫుల్గా ఉన్నారు. బాగున్నాయి కదండి. ఇలా స్టార్టింగ్ ఎంట్రన్స్ ఇలా ఉందండి. ఇది పచ్చదనం మరియు సుందరీకరణ సంస్థ మున్సిపాలిటీ వాళ్ళది, స్వచ్ఛ భారత్ వాళ్ళది. చాలా బాగున్నాయండి. ఫ్లవర్స్ అన్నీ కూడా నేను చూసినట్టుకోండి. గజాని కానీ సీజనల్ ప్లాంట్స్ మొత్తం ఫుల్గా ఉన్నాయండి. ఇవన్నీ ఓన్లీ ప్రదర్శన అండి. ఇవి మాత్రం సేల్ కాదు, ఇది ఫ్రీ కూపన్ పెడుతున్నారండి. వచ్చిన వాళ్ళని నేమ్ ఎంటర్ చేసుకొని పేరు చేసుకొని లాస్ట్ రోజు ఆ పేర్లు గిఫ్ట్ తీసి అలా అంటే ఇచ్చేస్తారు కదండి. లాటరీ లాగా వేసి నెంబరు తీసేసి వచ్చిన వాళ్ళకి ఫ్రీగా ఇస్తారండి మొక్కలని. ఈ ఎంట్రన్స్ చూశారుగా, ఒకసారి మళ్ళీ చూపిద్దామని తీసుకొచ్చానండి. మా వాళ్ళు వచ్చారు, వాళ్ళకి ఇన్వైట్ చేస్తాను. బయటకు వచ్చాను, వచ్చి వాళ్ళని కూడా తీసుకెళ్తున్నాను లోపలికి. ఇది ఎంట్రన్స్ అండి. ఇటు నుంచి టికెట్లు ఉంటాయండి. టికెట్ తీసుకొని టోకెన్ తీసుకొని లోపలికి ఎంటర్ అవ్వాలండి. అయితే 20 రూపీస్ పెట్టానండి. మనకి ఏంటంటే చాలా ఉంది కాబట్టి తెలిసిన వాళ్ళది చూసినామండి. ఇలా మన పాత ఎవరికండి, మన సుకన్య గారు గర్భంలో తీసుకున్నారు. కారు తీసుకున్నారు. ఇలా తీసుకుంటే ఇలా వెళ్ళామండి. చూడండి ఇక్కడైతే ఎంత బాగుందో. చాలా బాగుంది. కంపల్సరీగా దగ్గరలో అయితే విజయవాడలో మీరు అందరూ కంపల్సరీగా ఒకసారి వెళ్ళి చూసి రావచ్చండి. చాలా బాగుంటుంది. ఇది శుక్రు, శని, ఆది, సోమ 4 రోజులు జరుగుతుందండి ఈ ప్రదర్శన. మొక్కల ప్రేమికులండి, ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కరు మొక్కలు ఏదో ఒకటి. వచ్చిన వారు ప్రతి ఒక్కరు కంపల్సరీగా ఏదో ఒక మొక్క మాత్రం కొనే వెళ్తారండి. ఇలా వెళ్ళేటప్పుడు మొక్కలన్నీ కూడా చూడండి చాలా బాగున్నాయి. ఇవాళ కూడా రూట్ అండి. రూట్ మొత్తం కూడా చూసారు కదండి. ఇది మన తెలిసిన మెంబర్లే జయ గారు, రాధా గారు, లీలమ్మ గారు, సుకన్య గారు, కృష్ణమూర్తి గారు, శ్రీదేవి గారు, రాజగోపాలరావు గారు, ఇలా మొత్తం మా గ్రూప్ మొత్తం చాలామంది అందరూ అక్కడే ఉన్నారండి. చాలా చక్కగా డెకరేషన్ చేసుకున్నారండి అందరూ, ఒక స్టాల్స్ వాళ్ళంతా. నా లీలం గారు కూడా గుడివాడ నుంచి వచ్చారండి చూడటానికి కోసం. రాజగోపాలరావు గారు నుంచి చూడండి. స్టాల్స్ అయితే మాత్రం చాలా బాగా డెకరేషన్ చేసుకున్నారండి అందరూ. అసలుకే చూడటానికైతే మామూలుగా 1-2 కళ్ళు చాలవండి. మళ్ళీ రిటర్న్ వచ్చేస్తున్నాం. చూడండి
ఎంత తింటారని తెచ్చాను. అడుగుతుంది వాళ్ళు వచ్చారు పక్కన దూరం ఇంట్రెస్ట్ లేదా అడిగా వెళ్ళిపోయారు. నాకు ఫోటో ఒక ఫోటో